హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను చాలా సింపుల్ క్రోషా డిజైన్ చూపిస్తానండి. వితౌట్ కుచ్చుతోటి, విత్ ఓన్లీ సింగిల్ బీడ్తో వస్తుంది. సో దానికి ఆల్రెడీ మెటీరియల్ 10 నెంబర్ నీడిల్, 6 కలిపినటువంటి దారాలు. నేను ఈ టైప్ ఆఫ్ ఒక 4mm బీడ్ తీసుకున్నాను. సో మీకు నచ్చినటువంటి బీడ్ మీరు ఇక్కడ తీసుకోవచ్చు. బీడ్ వేసుకున్నాక బీడ్ లాక్ తర్వాత నీడిల్ పైనకి ఒక్కసారి దారం చుట్టుకొని మనము ఒక క్రాస్ యాంగిల్లో పెట్టుకోవాలండి. మనకి ఎంత డిస్టెన్స్ కావాలో దాన్ని బట్టి మన ఆర్చ్ అనేది వచ్చేస్తుంది. సో నేను ఒక 3 చైన్స్ గ్యాప్లో తీసుకున్న తర్వాత మనము డబల్ క్రోషా వేసేసుకోవాలి. డబల్ క్రోషా నీడిల్ పైనకి దారం ఒకసారి చుట్టుకుంటే డబల్ క్రోషా అవుతుంది కదా. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. లేదంటే 3 చైన్స్ వేసుకుంటే మీరు ఇక్కడ త్రిబుల్ క్రోషా వేసుకోవచ్చు. నేను ఇక్కడ డబల్ క్రోషా మాత్రమే వేస్తున్నాను. సో నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని 2 లూప్స్కి ఒకసారి వేస్తున్నాము. సో నీడిల్ పైనకి ఒకసారి సూది పైనకి ఒకసారి దారం చుట్టుకుంటే దాన్ని డబల్ క్రోషా అవుతుంది. 2 సార్లు దారం చుట్టుకుంటే సూది పైకి అది త్రిబుల్ క్రోషా అవుతుంది. ఈ విధంగా మనం తీసుకున్నటువంటి గ్యాప్ ఉంది కదా, డబల్ క్రోషా క్రాస్ యాంగిల్లో తీసుకున్నాము. ఈ ఆర్చ్ అంతా క్రాస్ యాంగిల్లోనే వస్తుంది, సింగిల్ బీడ్తో వస్తుంది. ఇది ఒక 10 లేదంటే 12 దాకా మనం తీసుకున్నటువంటి గ్యాప్లో వచ్చేస్తుందండి. సో ఈ విధంగా మనం డబల్ క్రోషా వేయాలి. అడ్జస్ట్ చేసుకుంటానే వేసుకోవచ్చు. దీనికి మనము ఎంతవరకు వస్తుంది అనేది మనము సైడ్ క్రాస్ యాంగిల్లో పెట్టామంటున్నాను కదా, కొద్దిగా నీడిల్ని ఇలాగ క్రాస్ ఇంటు మార్క్ షేప్లో పెట్టేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకు ఇంకొకటి కనబడుతుంది, మనం వేసుకున్నటువంటి లాక్ అక్కడ కనబడుతుంది. సో పూర్తిగా ఎండ్ అయ్యేంత వరకు మనం వేసుకోవచ్చు. సో దీన్ని బట్టే మన డిజైన్ తయారవుతుంది అన్నమాట. కాబట్టి మనం 10 మీరు తీసుకున్నటువంటి గ్యాప్ బట్టి వస్తుందండి. సో ఈ విధంగా ఎక్కడికైతే ఎండ్ అవుతుందో అక్కడికి మనము అది డిజైన్ అలా పట్టేసి బట్టకి మనము లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత ఇక్కడ 2 చైన్స్ వేసుకోవాలన్నమాట. 2 చైన్స్ వేసుకొని 2 చైన్స్ లాక్ వేసుకోవాలి. ఈ విధంగా లాక్ వేసేసుకొని మనం ఎక్కడి దాకా బట్టకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బట్టని బ్యాక్ సైడ్ తిప్పుకుంటామండి. బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి ఇక్కడ డిజైన్ని. సో ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పుకున్న తర్వాత ఒక 2 చైన్స్ వేసుకోవాలి, లేదంటే 3 వేసుకున్నా పర్వాలేదు. 2 చైన్స్ వేసుకున్న తర్వాత మనం వేసినటువంటి డబల్ క్రోషా ఉంటుంది కదండి, దాని గ్యాప్ కనబడుతుంది మనకి బ్యాక్ సైడ్ తిప్పుకుంటే. సో అక్కడ ఇక్కడ మళ్ళీ డబల్ క్రోషా వేయాలన్నమాట. ఇక్కడ కూడా మీరు వేసుకోవాలనుకుంటే త్రిబుల్ క్రోషా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ డబల్ క్రోషా మాత్రమే వేస్తున్నాను అనమాట. డబల్ క్రోషా వేస్తూ ఇక్కడ చూడండి వీడియోలో ఒక చైన్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాం అనమాట. సో ప్రతిసారి డబల్ క్రోషా వేసినప్పుడల్లా ఒక చైన్ మాత్రం ఎక్స్ట్రా వేస్తున్నాం ఇక్కడ. సో దానివల్ల కొద్దిగా డబల్ క్రోషాస్ మధ్యన గ్యాప్ వచ్చేస్తుంటుంది మనకి. 4 టైమ్స్ అయింది. ఇప్పుడు ఒక 5th టైము నీడిల్ పైనకి దారం ఒకసారి చుట్టుకొని డబల్ క్రోషా వేయాలి. డబల్ క్రోషా వేసినాక ఒక చైన్ కంపల్సరీ అనమాట. సో ఇది ఈ డిజైన్లో ఉన్నటువంటి ఒక చేంజ్ అనమాట. అందరూ మామూలుగా త్రిబుల్ క్రోషా వేసి డబల్ క్రోషా వేస్తారు, లేదంటే డబల్ క్రోషా వేసి త్రిబుల్ క్రోషా కూడా వేసుకుంటారు. ఎలా అయినా డిజైన్ ప్యాటర్న్లో కొద్దిగా వేరియేషన్ చేంజ్ చేయాలంటే ఈ విధంగా మనకు చైన్స్ వల్లనే ఈ విధంగా మారిపోతుంది అన్నమాట. డిజైన్ ప్యాటర్న్లో మనకి కనబడతాయండి. బ్యాక్ సైడ్ కొత్త వాళ్ళకి ఏం కన్ఫ్యూషన్ ఏం లేదు. మనము డబల్ క్రోషా వేసి ఉంటాం కదా, ఆ గ్యాప్ హోల్ అనేది కనబడుతుంది మనం డిజైన్ వేసేటప్పుడు. మరి ఎక్కువ టైట్ వేసేస్తే కొంచెం గట్టిగా అవుతుంది, నీడిల్కి దించడం అనేది కొద్దిగా కష్టమవుతుంది. కొద్దిగా లూజ్గా వేసేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఇలాగా చైన్స్ దారాన్ని ఇలా మూవ్ చేస్తేనే అది హోల్ కనబడుతుంది మనకి. సో ఇవి వేసి లాస్ట్ మనము 3 చైన్స్ 2 చైన్స్ వేసి ఉంటాం కదా, ఆ గ్యాప్ కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తే మనము షేప్కి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా కనబడుతుంది.
షేప్ ఎక్కడ మిస్ అవ్వదండి మనకి. ఈ విధంగా మళ్ళీ ఇక్కడ ఒక చైన్ వేస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక చైన్ వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము బట్టాకి ఫ్రంట్ సైడ్ తిప్పుకోవాలి అన్నమాట. ఫ్రంట్ సైడ్ తిప్పుకున్నాక ఇక్కడ మనము 3 చైన్స్ వేయాలి. ఇందాక ఒక చైన్ వేసాను కాబట్టి అది కూడా కౌంట్ తీసుకొని మనము 2 చైన్స్ వేస్తున్నాం. 2 చైన్స్ వేసి మనం ఎక్కడైతే డబల్ క్రోషా వేసామో ఆ గ్యాప్ ఉంటుందండి, ఆ గ్యాప్ మధ్యలో ఉంచి మనం ఈ 3 చైన్స్ని పీకాక్ స్టిచ్ లాగా నాట్ వేసుకోవాలి. పీకాక్ స్టిచ్ అనేది డబల్ క్రోషా, త్రిబుల్ క్రోషా పైనే వేస్తాము. ఈ డిజైన్లో మనం బట్టని ఫ్రంట్ సైడ్ తిప్పుకొని ఎక్కడైతే మనం డబల్ క్రోషా వేసామో ఆ గ్యాప్ మధ్యలో వీడియోలో కనబడుతుంది క్లియర్గా. మీకు కొత్త వాళ్ళకి ఏమీ కన్ఫ్యూజన్ ఏమి ఉండదండి. డిజైన్లో మీరు ప్రాక్టీస్ చేయాల్సింది డబల్ క్రోషా, త్రిబుల్ క్రోషా. 3 లూప్స్ని ఒకటేసారి కలిపి వేస్తే అది హాఫ్ డబల్ క్రోషా అవుతుంది. నా ప్రీవియస్ వీడియోస్లో బిగినర్స్ క్రోషా అంటూ వీడియోస్ ఉన్నాయండి, ప్లేలిస్ట్లో చూడండి, లేదంటే ఐ బటన్ నేను లింక్ ఇస్తాను, వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత మీ కామెంట్ని, మీ లైక్ని నాకు తెలియచేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ ముందుగానే మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా 3 చైన్స్ వేసుకొని డబల్ క్రోషా ఎక్కడైతే మనము వేసిన గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ మధ్యలో డిజైన్ ఏమీ కన్ఫ్యూషన్ ఏం లేదు. బట్టకి బ్యాక్ సైడ్ ముందు సైడ్ ఇది మాత్రమే కన్ఫ్యూషన్. ఇక్కడ కన్ఫ్యూషన్ ఏం లేదండి. ఒక్కసారి పూర్తిగా చూడండి. వీడియోస్ని స్కిప్ చేస్తూ చూస్తే మీకు ఏం అర్థం అవ్వదు ఎక్కడ డిజైన్ చేంజ్ చేసామనేది. సో అందుకని వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో ఎండింగ్ వస్తున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ లాస్ట్ డబల్ క్రోషా. మనం ఎండింగ్ అయిపోయింది కనబడుతుందండి. మన లాస్ట్ డబల్ క్రోషాది 10 or 11 వేసుకుని ఉంటాం కదా మనము. ఇది మీరు తీసుకుని డిజైన్ చేసేదాన్ని బట్టి కూడా వస్తుంది, నేను వేసినట్టుగానే మీరు వేయాలంటే కూడా. సో ఈ విధంగా ఎక్కడ దాకా వస్తే మనం డిజైన్ని అక్కడ దాకా చూసుకొని బట్టకి లాక్ వేసేయాలన్నమాట. లాక్ వేసిన తర్వాత ఇంకా గ్యాప్ మనం వితౌట్ కుచ్చుతో అన్నాం కాబట్టి గ్యాప్ ఏం తీసుకోకుండా, చైన్స్ వేసుకోకుండా డైరెక్ట్గా మనము సెకండ్ బీడ్ తీసుకోవచ్చు అనమాట. లేదు మాకు ఇక్కడ బీడ్ లేకుండా మాకు కుచ్చు కావాలంటే కుచ్చు కూడా తీసుకోవచ్చు. ఇది స్లాంటింగ్ ఆర్చ్ లాగా వచ్చేస్తుంది డిజైన్ కాబట్టి బార్డర్ డిజైన్గా చాలా బాగా ఉంటుంది ఇది డిజైన్. కస్టమర్స్ వద్దు బీడ్స్ ఎక్కువద్దు, డిజైన్ ఎక్కువ వద్దు, వితౌట్ కుచ్చు, కాస్ట్ పరంగా కూడా వెళ్తూ ఉంటే ఎక్కువ అవుతున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయొచ్చు అనమాట మనము. మళ్ళీ ఇక్కడ డబల్ క్రోషా వేసాము. బీడ్ లాక్ వేసిన తర్వాత స్లాంటింగ్గా పెట్టేసి, అంటే క్రాస్ మార్క్లో సూదిని పెట్టేసి మనం ఇక్కడ తీసుకున్నాము. 3 చైన్స్ గ్యాప్ ఆ 2 చైన్స్ గ్యాప్లో తీసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ తీసుకున్న తర్వాత డబల్ క్రోషా వేసుకున్న తర్వాత 2 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని మళ్ళీ ఇక్కడ డబల్ క్రోషా స్టార్ట్ చేద్దాం. డిజైన్ మొత్తం ఈ విధంగా వస్తుందండి, వితౌట్ కుచ్చుతోనే వస్తుంది. మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు, అక్కడ కూడా డిజైన్స్ పెడుతూ ఉంటాను నేను. ఫైనల్ లుక్ చూడండి ఎంత బాగుందో. నచ్చింటే ఒక లైక్ ఇచ్చేయండి, మరి కామెంట్ పెట్టండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. అలాగే నన్ను మీరు ప్లేలిస్ట్లో కూడా వాచ్ చేయొచ్చు, నేను ఐ బటన్ లింక్ ఇస్తాను. డిజైన్ మాత్రం ఎలా ఉందో కామెంట్ తప్పకుండా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.